Well, hello again to all my friends in India. This is Steve Walkup in Ghana. Is that how you say it? Ghana Prakasham. Ghana. How and Ghana, who are going to present you the Book of Acts. అపొస్తలుల కార్యాన్ని వివరించటానికి సహోదరులు జ్ఞాన ప్రకాశం ద్వారాగా మీకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. For those who know English, I will put a screen up that will have the notes on it. ఎవరైతే ఇంగ్లీష్ వచ్చిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా బుక్ లో రాసుకునవలసిందిగా కోరుతున్నాం. First of all, let's look at the outline of the book of Acts. మొదటిగా మనము మొదటి అపొస్తలుల కార్యములోని ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. In Acts chapter 1, verses 1 through 3, we have the prologue summarizing Luke Acts. లూకు రాసిన సువార్తలో ఉన్న 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, అదే రీతిగా అపొస్తలుల కార్యంలో ఉన్న 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు కూడా చాలా మరి ఒకటే అర్థాన్ని ఇస్తున్నదని తెలియజేస్తున్నాను. Now, why do I say summarizing Luke Acts? Because Acts is actually the second part of one book called Luke Acts. అపొస్తలుల కార్యంలో ఉన్న 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, అదే రీతిగా లూకు రాసిన సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఎందు నిమిత్తముగా మరి రెండు కూడా ఒకే రీతిగా రాయబడి ఉన్నదో ఈ యొక్క అపొస్తలుల కార్యంలో 2వ గ్రంథంలో మనకి లూకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. When people wrote on the scrolls, they didn't write in books. When they originally wrote these down, they wrote in scrolls, and the scroll would not be long enough to contain both Luke and Acts. ఈ లూకు రాసిన సువార్తలో అదే రీతిగా అపొస్తలుల కార్యంలో కూడా రెండు రాయటానికి గల కారణం ఏంటంటే అది మొదటి గ్రంథం నుంచి 2వ గ్రంథానికి రాసి దాన్ని అర్థం చేసుకునే విధంగా ఉంటారనే ఉద్దేశంతో ఆయన రాసి ఉన్నాడు. As they would translate this or write it down, they would put the scroll in their lap, and you could only have a certain size of length. And so they had to split Luke Acts in two because the scrolls were not, couldn't be that big. Mm-hmm. మొదటి అధ్యాయము లూకు రాసిన సువార్త మొదటి అధ్యాయములోను, అదే రీతిగా అపొస్తలుల కార్యం 1 అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లోను ఈ కంపేర్ చేసుకుంటూ పోతే రెండు కూడా ఒకే రీతిగా రాయబడి ఉన్నవని ఇది లూకు రాసిన సువార్తని స్పష్టంగా తెలియజేయబడుతుంది. And I will prove that to you when we look at the introductions, the prologues of both Luke and Acts. They're very similar, and so he did this to make sure people understood that. ఈ రెండు సువార్తల్ని అర్థం చేసుకోవటానికి అవి ఆ రెండు 1 నుంచి 3 వచనాల వరకు కూడా మరి ఉండటానికి చాలా అవసరమై ఉన్నది. దీన్ని అర్థం చేసుకోగలిగే స్థితి ఉన్నది అనేది మనం చాలా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. Now, in the body, there will be 6 booklets that we will look at. ఈ అపొస్తలుల కార్యంలో 1 నుంచి 6 వచనాల వరకు ఒక ప్రాముఖ్యత సూచిస్తుంది. Booklet number 1, chapter 1, verses 4 through 6, 7 will show us that the church is born in Jerusalem to challenges within and without it. ఈ మొదటి పాయింట్ ఏంటంటే సంఘం అనేది యెరూషలేములో మొట్టమొదటిగా నిర్మించబడింది. ఆ తర్వాత మరి ప్రపంచమంతా కూడా విస్తరించబడిందని 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు 6వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా తెలియజేయబడుతుంది. That is, when the church is born through the power of the Holy Spirit, there will be outside forces and there will be inside forces trying to tear it down. ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యాలుగా యెరూషలేములోను బయట కూడా అదే రీతిగా విస్తరించిన విధానాన్ని మనం చూస్తున్నాం. The second booklet will be opposition forces the church to expand from Jerusalem. The people wanted to stay in Jerusalem,
as Jerusalem was the center of where God existed as far as the Jews concerned. సంఘం అనేది యెరూషలేము నుంచి ఏ రీతిగా బయటికి వచ్చినది, అంటే సంఘం అనేది ఎలా బయటికి వచ్చినది అనేది అపోస్తల కార్యము 6వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు, ఆ 8వ వచనం నుంచి 9వ అధ్యాయము 31వ వచనం వరకు మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. Now, we will see in the prologue and the first section that God will tell Jesus will tell the apostles that they are to take the message to Jerusalem, Judea, Samaria, and to the ends of the world. మనం 1వ అధ్యాయం అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు స్వయంగా అపోస్తలకు తెలియజేస్తున్నారు, మీరు యూదయ సమరయ మరి భూ దిగంతుల వరకు నాకు సాక్షులుగా ఉండాలనేది తెలియజేయబడుతుంది. But as we will see in booklet 1, the apostles would not leave Jerusalem. They were very comfortable there, and they wanted to just give the message from there. అయితే ఈ యొక్క సంఘం అనేది ఏ రీతిగా విస్తరించబడింది అనేది మనం స్పష్టంగా 1వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. It would take a catastrophic act, that is, Stephen getting stoned to death, for people to be afraid to stay in Jerusalem and start to disperse the word throughout Israel and Rome. మరి మనం ప్రత్యేకంగా చూస్తే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూ దిగంతుల వరకును నాకు సాక్షులయ్యిందురని మరి యేసుక్రీస్తు స్వయంగా శిష్యులతో చెప్పిన విధానాన్ని మనం చూస్తున్నాం. Now, we will see in the majority of booklets 1 and 2 that Peter will be the main character and he will do most of the preaching. లూకా రాసిన సువార్తలోను అదే రీతిగా మరి అపోస్తల కార్యంలోను పేతురు ప్రధానమైన వ్యక్తిగా సంఘానికి మనం చూడగలుగుతున్నాం. But in booklet number 3, Acts chapter 9 verse 32 through 12:24, Peter is going to pass the baton to Paul. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 32వ వచనం నుండి 12వ అధ్యాయం 24వ వచనం వరకు మనం చూస్తే పేతురు పౌలు యొక్క జీవిత చరిత్రను అపోస్తల కార్యంలో వారు ఏ రీతిగా మరి కలిసి ఉన్నారు, అంటే పౌలు పేతురుని ఎలా కలిసాడు అనేది కూడా సంఘంలో ఎలా కలిసాడు అనేది కూడా మనం చూడగలుగుతున్నాం. What that means is from then on, Paul will be the main character as God's messenger throughout the Roman Empire. రోమా సామ్రాజ్యంలో పౌలు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఈ సంఘములో సంఘ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగాను సువార్త సేవలో బలమైన వ్యక్తిగాను మనం అపోస్తల కార్యము 9వ అధ్యాయం నుంచి చూడగలుగుతున్నాం. Then booklet number 4, Paul's ministry is born. 4వ పాయింట్ గా మనం చూసుకుంటే పౌలు యొక్క మినిస్ట్రీ ఏ రీతిగా జన్మించినది, అంటే ఏ రీతిగా ఉద్భవించినది అని అపోస్తల కార్యంలో 12వ అధ్యాయము 25వ వచనం నుండి 16వ అధ్యాయము 5వ వచనం వరకు చూడగలుగుతున్నాం. Booklet number 5, Paul's ministry will expand with journeys number 2 and 3. పౌలు యొక్క మిషనరీ 2వ మిషనరీ జర్నీలోను 3వ మిషనరీ జర్నీ ఏ రీతిగా మరి అభివృద్ధి ఏ రీతిగా విస్తరించినది అనేది మనం 16వ అధ్యాయము 6వ వచనం నుంచి 19వ అధ్యాయము 20వ వచనం వరకు చూడగలుగుతున్నాం. Then in the final book will carry the message of Christ to Rome. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో రోము పట్టణంలో ఏ రీతిగా మరి సంఘం అనేది ఉన్నదనేది చూడగలుగుతున్నాము. Now, I want you to notice something here, that in this outline, we see that the main point that's happening is there's going to be a transfer of who the messenger of God is from the 11 believing disciples at the end of Luke to ఈ యొక్క సేవా పరిచర్యలో ప్రత్యేకంగా పౌలు యొక్క సేవా పరిచర్యలో ఆయన రోము పట్టణంలో 19వ అధ్యాయం 21వ వచనం నుంచి
28వ అధ్యాయం 31వ వచనం వరకు ఆయన రోము యొక్క సామ్రాజ్యంలో రోమా పట్టణంలో ఏ రీతిగా హింసలు పొందాడు, ఏ రీతిగా అధికారుల వద్ద సాక్షిగా నిలబడ్డాడు అనేది చూడగలుగుతున్నాం. Why is this important? Because Paul wrote many books in the New Testament, and the Judaizers were saying he was not a legitimate apostle. He wasn't one of the originals, so he did not have the authority that the other apostles did. పౌలు యొక్క జీవిత చరిత్రలో మనం ప్రత్యేకంగా ఎందుకు ఆయన ప్రాముఖ్యతను తెలుసుకోవాలి అని అనుకుంటే, ప్రత్యేకంగా ఆయన రాసిన పత్రికలు, ఆ యొక్క మిషనరీ జర్నీలో ఆయన రాసిన పత్రికలని మనం ప్రాముఖ్యంగా తీసుకుని ముందుకు సాగుతున్నాం. But Luke, that is the writer of Luke Acts, was under Paul's guidance and actually was on his mission, a couple of his missionary journeys. He put together, thoroughly looking at everything that happened so people could see that Jesus was the legitimate Messiah. ప్రాముఖ్యంగా పౌలుని ఒక యొక్క సహకారిగా ఎన్నుకుని ఈ యొక్క లూక్ రాసిన సువార్త అపోస్తల కార్యము రాయటానికి, అదే రీతిగా ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన సువార్త సేవ పరిచర్యను రాయటానికి ఒక్కొక్క సాధనముగా లూకుని వాడుకున్నాడు. అదే రీతిగా ఆయన సేవా పరిచర్యలో ఒక సహకారిగా నిలబెట్టాడు అనేది మనం చూడగలుగుతున్నాం. And he chose legitimate disciples who became apostles after they saw the resurrected Christ after he was crucified. యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత, అంటే ఎప్పుడైతే ఆయన సిలువలో కొట్టబడి మరణం పొంది పునరుత్థానమైన తర్వాత ఈ సేవా పరిచర్యలో పౌలుని ఏ రీతిగా వాడుకున్నాడు అనేది మనం చూడగలుగుతున్నాం. So if Paul wasn't with Jesus the 3 years that Jesus was on this earth, like the 11 other disciples, how is Paul a legitimate apostle? యేసుక్రీస్తు సేవా పరిచర్యలో పౌలుని ఎప్పుడు కూడా చూడలేదు, కానీ ఆయన సేవా పరిచర్యలో మాత్రం అపోస్తల కార్యంలో ఏ రీతిగా వాడుకున్నాడు అనేది చూడగలుగుతున్నాం. The answer is the resurrected Christ saw Paul on the road to Damascus, blinded him, and shared with him what he wanted him to do. Hello? Hello? The answer is... Are you there? Okay, sir. Continue, sir. Some of the persons is calling. Hello? Continue, sir. Please ask everybody to mute. Yes, sir. Please take everybody also mute because of the message is going on. Thank you, sir. Continue, please continue. We're still not muted. అందరూ సైలెంట్ లో పెట్టాలి. ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే, అందరూ సైలెంట్ లో పెట్టమన్నాను. ప్లీజ్ సైలెంట్ ఎవ్రీబడి ఆల్సో ప్లీజ్. we need everyone to mute, to silent their... ఆ మాట చెప్పు అందరికి తెలుగులో. అందరూ కూడా కొద్దిగా సైలెంట్ లో పెట్టుకోండి. వాయిస్ మెయిల్ అనేది సైలెంట్ లో పెట్టుకోండి అందరూ. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. Okay, so what happened was, after Jesus met Paul on the road to Damascus, he then taught him for 3 years in Arabia. So Paul had the same teaching that the disciples did. యేసుక్రీస్తు దమస్కు పట్టణంలో పౌలును దర్శించిన తర్వాత ఆయన అరేబియా ప్రాంతంలో 3 సంవత్సరముల నుండి ఆ తర్వాత శిష్యుల్ని దర్శించినట్లు మనం చూడగలుగుతున్నాం. Now, why did I choose these sections that we looked at in the outline to be the different booklet? What marks these booklets off? ఈ యొక్క అపోస్తల కార్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాము పౌలు యొక్క జీవిత చరిత్రని, ఆయన సేవా పరిచర్యని. Turn your Bible to 6:7.
chapter 6, verse 7 of Acts, and let's read that, please. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 7వ వచనాన్ని కొద్దిగా చదవాల్సిందిగా కోరుతున్నాం. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 7వ వచనం. 6 అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. Now we can see here there are two things that happen. At the end of this section, it says the word of God spread and the number of disciples multiplied greatly. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాలు కూడా అయితే దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి అని రాయబడి ఉన్నది. And every one of the booklets will end by the word of God spreading geographically and or the number of people increasing in the church. సంఘంలో దేవుని యొక్క వాక్యం విస్తరించడం వలన అనేక మంది సంఘములో చేర్చబడిరి అని రాయబడి ఉన్నది. And we call these markers just like you would run a race. If you ran a marathon race, you would have markers telling you how far you went down the road. These are the markers in the book of Acts. అపొస్తలుల కార్యంలో ప్రత్యేకంగా పౌలు యొక్క వాక్య పరిచర్యలో ఎలా ఎదిగాడు అనేది, కృపతోనూ బలంతోనూ ఎలా నిండి ఉన్నాడు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. The second marker is in chapter 9, verse 31. Let's turn there and read that, please. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో మనం చూస్తే 9 Chapter 9, verse 31. చాప్టర్ 9 వర్స్ 31 మనం చూస్తే చదవండి బ్రదర్, మీరే తెలుగులో చదవండి దాన్ని. చదువుతున్నా సార్. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చి వెదవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. So again, we see that the church is growing, it's multiplying because of this. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము అపొస్తలుల కార్యము ఎవరు మాట్లాడకండి ప్లీజ్. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే పేతురు ఆయన యొక్క సేవా పరిచర్యలో దొర్కను లేపుకొని మనం చూస్తున్నాం. Now, Hello? let's look at the third marker in chapter 12, verse 24. మూడవ పాయింట్ గా మనం చూస్తే అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము రిఫరెన్స్ 4. ఎస్ సార్. Acts 12:24. యా, అపొస్తలుల కార్యం 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే అతనిని పట్టుకొని చెరసాల్లో వేయించి పాస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలినుటకు 4 చతుష్టములైన సైనికులను అతనిని అప్పగించిరి. Again, we have the word of God grew geographically and the number of people multiplied in the church. సంఘములో అనేకులు చేర్చబడటం వలన అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని విని దేవునికి లోబడటం వలన ఇక్కడ 12వ అధ్యాయంలో పేతురు యొక్క జీవితంలో జరిగిన గొప్ప అద్భుతాన్ని మనం చూడగలుగుతున్నాం. Now let's turn to Acts chapter 16, verse 5. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే గనుక సంఘము విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అని రాయబడి ఉన్నది. So the churches was strengthened, that is, it was getting stronger, and the number of people in the church increased daily. సంఘము విశ్వాసము ద్వారాగా అనేక మందితో చేర్చబడి సంఘము అనేక మంది ద్వారాగా లెక్కకు విస్తరించుచుండెను అని రాయబడి ఉన్నది. అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అని రాయబడి ఉన్నది.
And finally, let's turn to Acts 19:20. చివరిగా 19వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను అని రాయబడి ఉన్నది. And please read that. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించినను. So the word of the Lord continued to increase and prevailed mightily. So here we see again the word of the Lord is growing geographically and prevailing in all places. దేవుని యొక్క వాక్యము బలముగా వ్యాపించటమును మనము దేవుని యొక్క శక్తితో వ్యాపించటం అనేది మనం 19వ అధ్యాయము 20వ వచనంలో చూడగలుగుతున్నాం. So I would encourage each one of you to write in your Bibles at these verses that these are the markers that separate the 6 booklets in the book of Acts. అపొస్తలుల కార్యములో ఇప్పుడు చెప్పబడిన ప్రతి ఒక్క మరి అంశాన్ని కూడా మీరు మార్కులతో బైబిల్లో అండర్లైన్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాను. Okay, so now here are some important overview facts about the book of Acts. ఈ అపొస్తలుల కార్యంలో జరుగుతున్న సంఘటనలు ఇంకా కొన్ని మనం తెలుసుకుందాం. Booklets 1 through 3 speak primarily about Peter's ministry. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుంటే పేతురు యొక్క సేవా పరిచర్యలో బిగినింగ్ లో మనం చూడగలుగుతున్నాం. Booklets 4 through 6 speak primarily about Paul's ministry. అపొస్తలుల కార్యము once again please tell sir once again. Booklets 4 through 6 speak primarily about Paul's ministry. సారీ స్క్రీన్ లో ఉంది చూడు. ఎక్కడ స్క్రీన్ లో కనపడుతుంది, ఆల్రెడీ చూపిస్తున్నారు. ఓకే ఓకే. అపొస్తలుల కార్యములో మనం చూస్తున్నాము పౌలు యొక్క జీవిత చరిత్రను మనం చూస్తున్నాము. Witnesses in Acts 1:8 are those chosen by God to report what they saw and heard. అపొస్తలుల కార్యం 1 నుంచి 8 వరకు మనం చూస్తే దేవుడు ఎన్నుకునే విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. Paul was also chosen to be God's man. పౌలు దేవుని యొక్క సేవకుడుగా ఎన్నుకోవటాన్ని మనం చూస్తున్నాం. The possible dual themes between Luke and Acts. పౌలు లూకు రాసిన సువార్తని అపొస్తలుల కార్యాన్ని కంపేర్ చేసుకుంటే మరి యొక్క సేవా పరిచర్యలో ఎలా ఉన్నాడు అనేది మనం చూడగలుగుతున్నాం. In the book of Luke, we see that the Jewish people are opposed to Christ as the Messiah. యేసుక్రీస్తుని లూకు రాసిన సువార్తలో యేసుక్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించడం మనం చూడగలుగుతున్నాం. In the book of Luke, the Jews are opposed to the church. యూదులు సంఘంలో మెస్సయ్య అని యేసుక్రీస్తునని అంగీకరించలేకపోవటాన్ని మనం చూడగలుగుతున్నాం లూకు రాసిన సువార్తలో. Why? Because the church proclaims the message of Christ, and the people, the Jewish leadership, is opposed to the message of Christ. యూదులు యేసుక్రీస్తు యొక్క సందేశాన్ని అంగీకరించకపోవటం వల్లనే ఆ రీతిగా లూకు రాసిన సువార్తలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. సంఘము ఎదగలేకపోయింది అక్కడ లూకు రాసిన యూదులు అంగీకరించలేదని స్పష్టంగా తెలియజేయబడుతుంది. Now, Luke was not one of the disciples that walked with Jesus through the book of Luke. లూకు రాసిన సువార్తలో లూకు యేసుక్రీస్తుని అంగీకరించలేదని చూడగలుగుతున్నాం. In fact, Luke did not join Paul until Acts chapter 20. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం వరకు పౌలు
లూకు పౌలుతో జాయిన్ అవ్వలేదని చూడగలుగుతున్నాం. In fact, prior to Acts chapter 20, Luke used the term they, meaning he was not an eyewitness to the things that happened. ఈ యొక్క లూకు రాసిన అపోస్తలుల కార్యం 20 అధ్యాయాన్ని మనం చూస్తే ఆయన యొక్క సేవా పరిచర్లో ఏ రీతిగా జాయిన్ అయ్యాడు అనేది చూడగలుగుతున్నాం. అపోస్తలుల కార్యం 25. In Acts chapter 20 verse 6, Luke will use the term we and us when he will join Paul on the missionary journey. లూకు అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే పౌలు మిషనరీ జర్నీలో జాయిన్ అయినట్టు మనం చూడగలుగుతున్నాం ఫిలిప్పి పట్టణంలో. Now, we will see many parallel events between Jesus, Peter, and Paul to verify the legitimacy of a consistent message. దీని ద్వారాగా మనం చూస్తే పేతురు పౌలు యొక్క అపోస్తలుల కార్యముల నుండి ఏ రీతిగా యేసుక్రీస్తుని లూకు రాసిన సువార్తలో రాసి ఉన్నాడో వీళ్ళు ఒక దేవుని యొక్క స్నేహితులుగా మార్చబట్టాన్ని యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 13, 16 వచనాల వరకు చూడగలుగుతున్నాం. Luke Acts will show that the apostles, Peter and Paul, followed Jesus as a way of life. యేసుక్రీస్తు యొక్క స్నేహితులుగా అంటే స్నేహితులుగా లేదా బిలీవర్స్ గా వారు లూకులోను అపోస్తలుల కార్యంలోను మరి లూకు రాసిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. Luke will record similar events that occurred to both Jesus and Paul in Luke Acts. లూకు రాసిన సువార్తలో మనం చూస్తున్నాము యేసుక్రీస్తు యొక్క పరిచర్యను మనం చూడగలుగుతున్నాం. Luke will record similar events that occurred to Peter, Jewish Christians, and Paul, Pauline or Gentile Christianity. ఇక్కడ లూకు రాసిన సువార్తలో యూదులైన క్రైస్తవులను అదే రీతిగా అన్యులైన క్రైస్తవులను ఏ రీతిగా రాసిన్నాడో లూకు మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. The outline of Acts illustrate how Peter's ministry in sections 1 through 3 and Paul's ministry in 4 through 6 are consistent with each other. అపోస్తలుల కార్యంలో పేతురు యొక్క సేవా పరిచర్యను అదే రీతిగా పౌలు యొక్క సేవా పరిచర్యను అధ్యాయములలో మనం 9వ అధ్యాయము 1 నుంచి 6 అపోస్తలుల కార్యము పేతురు యొక్క పరిచర్య అపోస్తలుల కార్యం 6 నుంచి 8, 7వ అధ్యాయం 60వ వచనం వరకు అదే రీతిగా పౌలు యొక్క మరి హింసని అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మనం చూడగలుగుతున్నాం. And how are they consistent? They both follow what Jesus commanded them to do and lived how Jesus lived. యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా అంటే పౌలుని పేతురుని సేవా పరిచర్యలో ఏ రీతిగా వాడుకున్నాడో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. Now, Peter, we find his name reference to him 20 times in the book of Luke and 58 times in Acts 1 through 15. పేతురు యొక్క పేరుని లూకు రాసిన సువార్తలో 15 సార్లును అదే రీతిగా అపోస్తలుల కార్యంలో 58 టైమ్స్ గా 58 సార్లు కూడా మనం చూడగలుగుతున్నాము. That's a total of 78 times in both of the books. ఈ రెండు బుక్కుల్లో పేతురు యొక్క పేరుని 78 సార్లు మనం చూడగలుగుతున్నాం. Paul is not mentioned in the book of Luke, but he is mentioned 133 times, or twice as many times as Peter, in the book of Acts. అపోస్తలుల కార్యంలో 130 సార్లు పేతురును పౌలు యొక్క పేర్లు రాయటం అనేది మనం చూడగలుగుతున్నాం. So we can see that Luke is showing that Paul is a legitimate apostle, just like Peter. పౌలు యొక్క అపోస్తలుల కార్యాల్లో పౌలు యొక్క చరిత్రని మనము పేతురుని జస్ట్ కొద్దిగానే చూపించారు. అపోస్తలుల కార్యాలంతా కూడా పౌలుని
మనం ప్రధానంగా చూడగలుగుతున్నాం. Okay, so how do Luke and Acts show that the disciples followed the way of Jesus? వీళ్ళిద్దరూ ఏ రీతిగా యేసుక్రీస్తుని అనుసరించి ఉన్నారో మనము చూడగలుగుతున్నాం. Let's look at Luke chapter 3. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము మనం చూస్తే verses 21 and 22. Let's read that, please. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 21, 22 వచనాలను గనుక మనం చూస్తే నేను చదువుతాను వినండి. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 21, 22 వచనం నేను చదువుతాను వినండి. 21, 22 వచనాలు లూకా రాసిన సువార్త. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 21, 22 వచనాలు. Notice, and the Holy Spirit comes upon him. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి రావటాన్ని మనం చూస్తున్నాం. Now let's turn to Acts chapter 1 verse 14. అపోస్తలుల కార్యము 1:14 చూస్తే నేను చదువుతాను. అపోస్తలుల కార్యం 1:14 మనం చూస్తే 1:14 మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. And read Acts 1:24. 1:24 ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా అని ప్రార్థన చేసిరి. శిష్యులంతా కలిసి ఇక్కడ ప్రార్థన చేయటం చూస్తున్నాం. And now Acts 2:4. 2:4 కూడా చూస్తే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Notice that prayer is prior to the Holy Spirit coming upon Jesus and coming upon the apostles. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వద్దకు రావటాన్ని మనం చూస్తున్నాము. లూకు 4:4లోను 8లోను 12వ వచనంలోను. అదే రీతిగా పేతురు పైకి కూడా రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని ద్వారాగా మరి రావటం మనం చూస్తున్నాము. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 17 నుంచి 21వ వచనం వరకే. This is showing us the legitimacy of Jesus and the apostles as God's messengers to bring the message of God from heaven down to earth. దేవుని యొక్క ప్రణాళిక కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన సందేశాన్ని ఇటు సువార్తలలో యేసుక్రీస్తు మీద అదే రీతిగా అపోస్తలుల మీద కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కుమ్మరించబడటం మనము చూడగలుగుతున్నాం. Now, after being filled with the scripture, both Jesus and Peter use Old Testament scripture to proclaim the message and fight against the opposition. మనం ఇప్పుడు అపోస్తలుల కార్యము అదే రీతిగా లూకా రాసిన సువార్తలో ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మరి శిష్యుల మీదను యేసుక్రీస్తు దిగి రావటం చూస్తున్నాము. అదే రీతిగా పాత నిబంధన గ్రంథంలో కొన్ని వచనాలను మనం చూడగలుగుతున్నాము. కొన్ని అధ్యాయాలను మనం చూడగలుగుతున్నాము. ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం అనేది కూడా మనం చూడగలుగుతున్నాం. In Luke, when Jesus is in the wilderness and Satan opposes him, he will quote scripture. లూకు యేసుక్రీస్తు అరణ్యంలో శోధించబడటాన్ని మనం 4వ అధ్యాయము 4వ వచనం నుండి 8, 12 వచనాల్లో కూడా చూడగలుగుతున్నాం. ప్రత్యేకంగా 4వ అధ్యాయం అంతా అరణ్యంలో యేసుక్రీస్తు శోధనలు జయించిన విధానాన్ని చూడగలుగుతున్నాం. In Acts chapter 2,
when the people say that Peter and the other apostles are drunk, Peter will use scripture from Joel chapter 2 to refute that. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే మరి పేతురు ఏ రీతిగా పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఏ రీతిగా నిలబడి ఉన్నాడో సంఘం ముందు మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. Now both Jesus and the church's ministry began with a sermon to fulfill Old Testament prophecy. పాత నిబంధన గ్రంథపు ప్రవచనాలను యేసుక్రీస్తు ఏ రీతిగా ఆయన యొక్క జీవితంలో నెరవేర్చి ఉన్నాడో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. Let's turn to Luke chapter 4 and read verses 16 through 30, please. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూస్తే లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూస్తే I can read it, sir? Yeah, just read through 21. Acts chapter 4 verses 16 through 21. Okay, sir. Okay. 4వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూస్తే తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములకు వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదులకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథం చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన్ను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చు ఈయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూసి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములను నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈని స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు ఇతడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయెల్లో అనేక మంది విధవరాళ్ళు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయెల్లో అనేకులు కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తోసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఆమేన్. So here we see at the beginning of Jesus' ministry, after he has received the Holy Spirit, he quotes from the Old Testament, Isaiah chapter 61, to say that today prophecy has been fulfilled. ఈ యొక్క వచనాలను మనం చూస్తే యేసుక్రీస్తు ప్రారంభ సమయంలో మొట్టమొదటగా మరి మందిరంలోకి వచ్చి చెప్పిన ప్రసంగాన్ని మనం చూస్తున్నాము. అదే రీతిగా యెషయా గ్రంథము 61వ అధ్యాయములో ఆయన స్పష్టంగా ఉన్న ప్రవచనాలను ఎత్తి చూపించడం కూడా మనం చూడగలుగుతున్నాము. లూకా రాసిన సువార్త 16 నుంచి 30 వచనాల వరకు మనం చూడగలుగుతున్నాం. Now let's turn to Acts chapter 2 and read verses 14 through 21. Acts 2, 14 through 21.
మనం అపోస్తల కార్యములో కూడా 2వ అధ్యాయము 14 నుంచి 40 వచనాల వరకు కూడా చూస్తే 2వ అధ్యాయము 14 నుంచి 40 వచనాలు కూడా మనం చూస్తే ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఐఎమ్ గోయింగ్ టు బి రీడింగ్ సార్. Yes, Acts 2:14 through 21. ఓకే సార్. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దుబడిసి జామైనను కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులను దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి కింద సుశిక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. ఆమేన్. Okay, so we can see that both Jesus and Peter, when they begin their ministry after they've received the Holy Spirit, proclaim Old Testament prophecies of the events that are happening at that time. ఇక్కడ మనం చూస్తున్నాము అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏ రీతిగా మొట్టమొదట పరిచర్యలో ప్రారంభించేటప్పుడు ఏ రీతిగా పాత నిబంధన గ్రంథపు ప్రవచనాలు ఎత్తి చూపించి ఉన్నాడో అదే రీతిగా పీటర్ గారు కూడా అపోస్తలైన పేతురు కూడా అదే రీతిగా యోవేలు యొక్క ప్రవచనాలు ఎత్తి చూపించడం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. Now, when Jesus had been doing this in Luke, he had been healing the lame and the sick and doing all kinds of miracles, and he was proclaiming that he is the Messiah who the Lord had sent to do this. యేసుక్రీస్తు సేవా పరిచర్యలో ఆయన యొక్క సేవా పరిచర్యలో ఏ రీతిగా అద్భుతములు చేసి ఉన్నాడో అదే రీతిగా అపోస్తులు కూడా మరి ప్రవక్తల యొక్క ప్రవచనాలను ఎత్తి చూపిస్తూ వారు కూడా మరి అనేకమైన అద్భుత కార్యాలు సూచక్రియలు చేయటం మనం చూడగలుగుతున్నాం. So Jesus was saying that Isaiah 61 was the prophecy, and Jesus doing the miracles is the proof that he is fulfilling the prophecy. అపోస్తలుక యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాలను యేసుక్రీస్తు లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 30 వచనాల వరకు ఏ రీతిగా ఎత్తి చూపించి ఉన్నాడో మనం యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్యలో ప్రారంభంలో ఆయన స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. Peter, when he uses Joel, the people say they are drunk because they're speaking in tongues. Peter says, no, we are fulfilling the prophecy of Joel chapter 2, and the Spirit has come upon us. పేతురు కూడా అదే రీతిగా అపోస్తల కార్యంలో యోవేలు యొక్క ప్రవచనాలను 2వ అధ్యాయంలో ఎత్తి చూపటం ఆయన తర్వాత మిరకల్స్ అద్భుతాలు చేయటం కూడా మనం చూడగలుగుతున్నాం. Now, the next thing that happens in Luke, the Jews reject Jesus' preaching and miracles and try to kill him. అయితే యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్యని యూదులు మరి వ్యతిరేకించినట్టు మనం చూడగలుగుతున్నాం. And we will see in the book of Acts, from Acts 2:41 through chapter 12, that they will reject, the Jewish leadership will reject the apostles' prophecy and miracles. అదే రీతిగా పేతురు యొక్క ప్రసంగం ద్వారాగా విన్న వారందరూ కూడా యెరూషలేములో అనేక మంది ఆయన యొక్క ప్రసంగాన్ని వ్యతిరేకించినట్టు 2వ అధ్యాయం 41వ వచనములో మనం చూడగలుగుతున్నాం. Now, what the Luke wants the readers, that is you and I, to conclude here is that God's message is consistent, whether it's preached by Jesus or his apostles. ఇక్కడ మనం
వీరి యొక్క సేవా పరిచర్ను చూస్తే, యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్యను, అదే రీతిగా అపోస్తుల యొక్క సేవా పరిచర్యను చూస్తే, వారు బిగినింగ్ లో వాళ్ళు ఏ రీతిగా అపోస్తులు ప్రీచ్ చేస్తున్నారో దాన్ని మరి ఏ రీతిగా ప్రవచనాలు ఎత్తి చూపించున్నారో వారు కంక్లూజన్ గా మరి క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. Now, Luke also wants the reader to know, who is Theophilus and us also, that there are similar events that occurred between Jesus and Paul. ఇక్కడ మా అపోస్తులను లూకు రాసిన సువార్త, లూకులో యేసుక్రీస్తుని అపోస్తుల్ని ఏ రీతిగా వేరీజ్ చేసుకుంటూ రాసి ఉన్నాడో లూకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. Both Jesus and Paul make passion journeys to Jerusalem that their apostles or friends do not understand. యేసుక్రీస్తుని పౌలుని వారి యొక్క ఆ జర్నీ యెరూషలేం యొక్క ప్రయాణంలో మొట్టమొదటిగా అపోస్తులు కూడా పౌలుని అంగీకరించకుండా ఉన్న రీతిని మనం చూడగలుగుతాం. That is, they know that if Jesus and Paul go to Jerusalem, the Jews will try to kill them. యేసుక్రీస్తు పౌలు కూడా మరి యెరూషలేము ప్రారంభంలో యెరూషలేములో ఏ రీతిగా ద్వేషింపబడ్డారో, అపోస్తుల ద్వారా పౌలు కూడా ఏ రీతిగా మరి రిజెక్ట్ చేయబడ్డారో లూకు రాసిన సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుంచి 19వ అధ్యాయం 28వ వచనం వరకు చూడగలుగుతాం. When both Jesus and Paul arrive in Jerusalem, they are well received for the works that they have done. వారు యెరూషలేములోకి వచ్చినప్పుడు ఏ రీతిగా రిసీవ్ చేసుకున్నది కూడా మళ్ళీ తర్వాత చూడగలుగుతున్నాం. Jesus and Paul both enter the temple with friendly intentions. దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళినప్పుడు పౌలును అదే రీతిగా యేసుక్రీస్తును పౌలును ఏ రీతిగా మళ్ళీ ఆ తర్వాత రిసీవ్ చేసుకున్నది కూడా తిరిగి చేర్చుకున్నది కూడా మనం చూడగలుగుతున్నాం. The Sadducees disagree with both Jesus and Paul that there is a resurrection. యేసుక్రీస్తు పునరుత్థానం యొక్క అంశాలను కూడా లూకు రాసిన సువార్త ముందుగానే ప్రవచన పూర్వకంగా 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. But both received from the Pharisees or scribes, they agree with the resurrection. పౌలు సేవా పరిచర్యలో చివరిగా యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా వారు శిష్యులు అంగీకరించి ఉన్నారు అనేది కూడా చూడగలుగుతున్నాం. In both Luke and Acts, there is a mob that seizes Jesus and Paul trying to kill them. లూకు రాసిన సువార్తలో వాళ్ళు పరిసయ్యులు సద్దుకాయలు కూడా ఏ రీతిగా ఆయన యొక్క సంపాలన ఉద్దేశం కలిగి ఉన్నారో కూడా మనం చూడగలుగుతున్నాం. A mob would be an angry crowd. అయితే వాళ్ళు శిష్యులు మరి ఇక్కడ చాలా కోపంగా వచ్చి సద్దుకాయలు శాస్త్రులు కూడా మరి వీరిద్దరి విషయంలో చాలా కోపంగా ఉన్నట్లు కూడా చూడగలుగుతున్నాం. At a meal, both Jesus and Paul take bread, give thanks, and break it with the people they're with. చివరగా వారు యేసుక్రీస్తు మరణానికి ముందు ఏ రీతిగా వారు బ్రెడ్ని అంటే రొట్టెని ద్రాక్ష రసముని మరి విరచటం భోజనం చేయటం, అదే రీతిగా పౌలు కూడా 22వ అధ్యాయంలో మరి అదే రీతిగా ఈ పౌలు కూడా బ్రేక్ మరి రొట్టెని ద్రాక్ష రసముని ఇవ్వటం కూడా మనం చూడగలుగుతున్నాం. Both Jesus and Paul are slapped by the Jewish leadership by giving their testimony. వారి యొక్క సాక్ష్యముల ద్వారాగా వారిద్దరూ కూడా యూదుల యొక్క స్థితిగతులను మార్చటాన్ని మనం చూడగలుగుతున్నాం. Both Roman leaders, Pilate when he's dealing with Jesus and King Agrippa when he's dealing with Paul, determined that these people were innocent and could have been released. రోమా సామ్రాజ్యపు అధికారులు అగ్రిప్పరాజు ఏ రీతిగా రోమా లీడర్స్ కూడా
మరి పిలాతు అగ్రిప్పరాజు ఇద్దరు కూడా యేసుక్రీస్తు పట్ల పౌలు పట్ల ఒక ఒక ప్రేమ కలిగి వారు మంచి వ్యక్తులుగా గుర్తించడం జరిగింది కానీ జరగటం జరిగింది. ఇక్కడ లూకా రాసిన సువార్త 23లోను అపోస్తల కార్యం 26లో కూడా చూడగలుగుతున్నాం. Both Jesus's and Paul's ministry end on a note of fulfillment of Scripture. పౌలు యొక్క జీవితాన్ని అదే రీతిగా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని కూడా సువార్తల అంటే పత్రికల ద్వారాగా అంటే సువార్తల ద్వారాగా దేవుని యొక్క వాగ్దానం ఎలా నెరవేరిందో చూడగలుగుతున్నాం. Both Jesus and Paul have 4 trials before Rome. రోముకు ఎల్లక మనుపు వారు యేసుక్రీస్తును అదే రీతిగా పౌలు కూడా ఏ రీతిగా 4 సార్లు వారు అధికారుల వద్దకు తీసుకురావటాన్ని మనం చూడగలుగుతున్నాం. Both Jesus and Paul are declared innocent 3 times. 3 సార్లు కూడా అధికారుల వద్ద అంటే పిలాతు వద్ద అగ్రిప్పరాజు వద్ద కూడా అనేకమైన రాజుల వద్ద కూడా వీళ్ళిద్దరు కూడా నిరపరాధులుగా అని నిందారహితులుగా అని అధికారులు మరి తెలియజేయటం అనేది జరిగింది. After the Roman leaders declared Jesus and Paul to be able to be released, the Jewish people cried, "No, away with them, kill them." రోమా అధికారులు యేసుక్రీస్తుని పౌలును కూడా విడుదల చేయటానికే మొగ్గు చూపినట్టు మనం లేఖనాల్లో స్పష్టంగా చూడగలుగుతున్నాం. కానీ యూదులు మాత్రం వాళ్ళిద్దరిని చంపటానికే ప్రయత్నించి ఉన్నారు. A centurion had a favorable opinion of both Jesus and Paul. He's an outside person saying, "This is truly a messenger of God." యేసుక్రీస్తుని పౌలును కూడా మరి సైన్యాధికారులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాము. అధికారులు కూడా మరి పై అధికారులు కూడా అంటే పిలాతు మరి అదే రీతిగా అగ్రిప్పరాజు పౌలు పట్ల కూడా ప్రేమ కలిగి ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. Now next week we will look at a timeline and then begin with the actual scripture, start reading, but we needed this background to understand what Luke is trying to do. ఇప్పటి వరకు మన యొక్క అపోస్తల కార్యము లూకా రాసిన సువార్తలో ఉన్న కొన్ని విషయాలను క్రోడీకరిస్తూ దాన్ని వెనక ఉన్న చరిత్రని మనం తీసుకుని వచ్చి చూపించడం జరిగింది. నెక్స్ట్ వీక్ అంటే వచ్చే గురువారము ఇదే టయానికి అపోస్తల కార్యము 1వ అధ్యాయం నుంచి క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. Luke is writing the book of Luke Acts to Theophilus, who is a God-fearer. లూకు 2వ అధ్యాయంలో ఏ రీతిగా దేవుని యొక్క ప్రేమ కలిగి భయం కలిగి రాసి ఉన్నాడో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. In fact, let's turn to Luke chapter 1 and read verses 1 through 4, please. మనం ఒకసారి మళ్ళీ అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటే లెట్స్ గో టు స్టడీ I'm going to be reading. Yes, at Luke 1 through 4. నేను చదువుతాను. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు నేను చదువుతున్నాను, వినండి. ఘనత వహించిన దియోపిల ఆరంభం నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేర్చిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరిసి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. Luke is telling Theophilus, he is writing this book to Theophilus, who is a God-fearer. లూకు ప్రత్యేకంగా ఈ సువార్తను దేవుని యొక్క భయము కొద్దీ ఈ సువార్తను రాసి ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. Theophilus is also a believer because he says in verse 4,
so that you might know the certainty of the things you've been taught. That is, he's already been taught them, but this will reinforce the teaching that he's had. ఇక్కడ మనం చూడగలుగుతున్నాము అనేక మంది అనేకులు ఈ యొక్క మరి ఆ కాలం 1వ శతాబ్దంలో పూనుకుని రాసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మన తెలుగులో 2 నుంచి 4 వచనాల వరకు అన్ని కలిపి ఉన్నాయి కనుక ఘనత వంచిన దేవపిల్ల ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేర్చిన కార్యములను గురించి, అంటే ఈ యొక్క మన మధ్య జరిగిన సంఘటనల గురించి వారు క్లుప్తంగా అనేక మంది రాస్తున్నప్పుడు దేవుని ప్రేమను బట్టి, దేవుని భయాన్ని బట్టి లూకు కూడా స్వార్థలను రాసి ఉన్నాడని మనము స్పష్టంగా చూడగలుగుతున్నాం. Luke is saying that he wasn't an eyewitness, but he went to eyewitnesses, that is the apostles, and got their testimony to write down the book of Luke. లూకు రాసిన సువార్తలో ఆయన చెబుతున్నాడు, మేము దానికి సాక్షులమై అపోస్తలుల యొక్క పరిచర్యలోను యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్యలోను ఆయన ఉండి, అంటే ఆయన గ్రహించి మేము దానికి సాక్షులమే అని ఇక్కడ ఒక సాక్షిగా నిలబడి ఉన్నాడు సువార్తలలో అని మనం చూడగలుగుతున్నాం. And this gospel of Luke is to show that Jesus is the legitimate Messiah who came down from heaven to give the message to the Jews of the coming kingdom of God. పరలోక రాజ్యపు వ్యాప్తి కోసం యేసుక్రీస్తు లోకానికి రావటం, ఆయన స్వార్థలు సాడటం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఆయన పాటుపడటం గురించి క్లుప్తంగా మరి అనేకమైన సందేశాలు అనేకమైన ఇవి తెలియజేయటం అనేది పౌలు లూకు రాసిన సువార్తలో స్పష్టంగా రాసి ఉన్నాడు. Now let's turn to Acts chapter 1 and read verses 1 through 3. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము మనం మళ్ళీ తిరిగి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు మనం చదివితే ఈ రీతిగా రాయబడింది. సేము ఓ దయాపిల్ల యేసును తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమందు రచించి తిని. 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. Okay, so notice in verse 1 of Acts, he says, the former account that I made, O Theophilus. That is the book or gospel of Luke. ఇక్కడ కూడా అదే రీతిగా మరి లూక్ తెలియజేస్తున్నాడు, నేను మరి ఒక గ్రంథంలో రాసి ఉన్నాను, మొదటి గ్రంథంలో రాసి ఉన్నానని. ఆ యొక్క బోధలు, యేసుక్రీస్తు యొక్క బోధనల గురించి, ఆయన ఆరంభంలో చేసిన అద్భుతాల గురించి అనేకమైన విషయాలు నేను మొదటి గ్రంథంలో రాసి ఉన్నానని స్పష్టంగా రాసి ఉన్నాడు. And it says that the book of Luke, or the gospel of Luke, was to report all the things that Jesus did, the miracles he did on this earth, and what he taught. మొదటి గ్రంథంలో యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఏ రీతిగా నేను రాసి ఉన్నానో అని మొదటి గ్రంథాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఈ 2వ గ్రంథాన్ని ప్రారంభించడం జరిగింది. And Luke records the things that he did before he was taken back up to heaven, that is, through his death on being crucified, his burial, and his resurrection. ఆయన యొక్క మరణ పునరుత్థానముల గురించి, అదే రీతిగా ఆయన 40 రోజులు శిష్యులకు కనపడిన విధానాన్ని గురించి ఈ యొక్క అపోస్తల కార్యాల్లో కూడా మొదటి వచనాల్లో 1 నుంచి 3 వచనాల్లో మరి లూకు అపోస్తల కార్యంలో రాయటం జరిగింది. And after he resurrected, he spent 40 days with these apostles, telling them what he wanted them to do. అయితే యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత 40 రోజుల సేవా పరిచర్యలో శిష్యులకు కనబడుతూ ఏమేమి చేయాలి, ఏమేమి స్వార్థ పరిచర్యలో ఏమేమి చేయాలనేది ఆయన వివరంగా బోధించడం జరిగింది.
They were to go and preach that Jesus is the legitimate Messiah who not only died on the cross, but resurrected and ascended back to the right hand of the Father. యేసుక్రీస్తు స్వయంగా తెలియజేసినాడు. ఆ 40 రోజులు శిష్యులకు కనబడుతూ, నేను ఏ రీతిగా సిలువ కొట్టబడి ఉన్నామో అదే రీతిగా పునరుత్థానమై మీకు మధ్య జీవిస్తున్నాను. ఈ 40 రోజులు బోధనల ద్వారాగా ప్రమాణాలు చూపిస్తూ తను తాను సజీవునిగా శిష్యులకు కనబరుచుకోవటం అనేది మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. And they were eyewitnesses to all of this happening. ఆయన ప్రత్యక్ష సాక్షిగా శిష్యులకు కనబడటం అనేది చూస్తున్నాం. So Theophilus and ourselves can count on their eyewitness testimony as being fact and legitimate so that we can preach this message throughout the world with confidence that it is true. యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత ఆయనే శిష్యులకు కనబరుచుకుంటూ ఏ రీతిగా రాజ్య సువార్తను బోధిస్తూ అనేకమైన ప్రమాణాలు చూపిస్తూ ఉన్నాడో అది ప్రపంచమంతా పోయి సువార్త సాటాలని అనేక మందిని మరి తన శిష్యులను అనేక మందిని కూడా ఉద్దేశించి ప్రేరేపించడం జరిగింది. తను సజీవునిగా కనపరుచుకోవటం కూడా జరిగినది. So today we have done an introduction on the book of Luke Acts so that we might better understand once we start reading the scripture of what is happening. ఈ రోజు ప్రత్యేకంగా మనం లూక్ రాసిన సువార్త అదే రీతిగా అపోస్తల కార్యము ఒక ప్రత్యేకంగా ఈ రోజు బిగినింగ్ అంటే ప్రారంభంలో మనం కొన్ని మాటలు తెలుసుకోవటం జరిగింది. మరి నెక్స్ట్ వీక్ నుంచి 1వ అధ్యాయం నుంచి వివరంగా తెలుసుకోబోతున్నాం. Let us pray. Thank you, sir. Let's pray. Father God, we thank you so much for the book of Acts and the book Luke Acts so that we might understand the certainty of all the things that happened during the time of Jesus and after he resurrected through Peter and Paul. ప్రేమ కలిగిన తండ్రి, ప్రత్యేకంగా అపోస్తల కార్యాన్ని మేము నేర్చుకోవటానికి పౌలు యొక్క జీవిత చరిత్ర అదే రీతిగా పేతురు యొక్క మరి పరిచర్యలు మేము ఏ రీతిగా నేర్చుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నామో ఆ కార్యాలు మా ముందు పెడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. We pray that you might reveal to us as we study this book the truths in the book of Acts and that we might be confident in proclaiming your message to a dying world. ఈ యొక్క సువార్త సేవలో ఈ యొక్క అపోస్తల కార్యాన్ని మేము అర్థం చేసుకొని సాగిపోవటానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.